కాకినాడ అంటేనే ఇప్పటికే ఒక స్మార్ట్ సిటీ. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 100 స్మార్ట్ సిటీల్లో కాకినాడ ఒకటి. అయితే తాజాగా కాకినాడకు మరొక బెస్ట్ అవార్డు అయితే దక్కింది. రాష్ట్రంలో 5వ ర్యాంకు సాధించింది. అది కూడా స్వచ్ఛ పర్యవేక్షణలో. అదే జాతీయ స్థాయిలో 38వ ర్యాంక్ సాధించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకుల్లో కాకినాడ మంచి ర్యాంక్తో బెస్ట్గా నిలిచింది. ప్రతి ఏటా కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా వివిధ ప్రమాణాల మేరకు వీటిని ఇస్తూ వస్తోంది. జనాభా ప్రాతిపదికన సూపర్ స్వచ్ఛ లీగ్ అవార్డుల కేటగిరీలో భాగంగా 3 లక్షల నుంచి 10 లక్షల లోపు కేటగిరీలో కాకినాడ నగరపాలక సంస్థ ఎంపికైంది. 2024-25 స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల్లో జాతీయ స్థాయిలో 38వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. గతంలో 2023-24 స్వచ్ఛ సర్వేక్షణలో జాతీయ స్థాయిలో 178వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకుతో పోలిస్తే ఈ ఏడాది చాలా మెరుగైన ర్యాంక్ సాధించింది. మున్సిపల్ కార్పొరేషన్ కనబరిచిన ప్రతిభకు కార్పొరేషన్ అధికారులను, పారిశుద్ధ కార్మికులను, పౌరులకు కలెక్టర్ షాన్ మోహన్ అభినందనలు తెలిపారు. ఈ ర్యాంకులు మన ప్రజల సమిష్టి కృషి ద్వారా బలోపేతం చేసిన స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర మిషన్ ప్రభావాన్ని మరింత ప్రత్యేకంగా చూపిస్తాయని కూడా కమిషనర్ భావన అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ ప్రపంచంలోనే అతిపెద్ద పరిశుభ్రత సర్వే కాగా స్వచ్ఛ భారత్ మిషన్లో దేశ పౌరులను భాగస్వామ్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్వచ్ఛత అలాగే ఆదర్శ పట్టణాల రూపకల్పనే ధ్యేయంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా స్వచ్ఛతకు ప్రాధాన్యం, పరిశుభ్రమైన పట్టణాలను తీర్చిదిద్దడం కోసం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల మధ్య స్వచ్ఛ సర్వేక్షణ పేరిట పోటీలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ నిర్వహణ తీరును పరిశీలించి మార్కులు కేటాయిస్తారు. వీటి ఆధారంగా ఓడిఎఫ్ అలాగే ఓడిఎఫ్ ప్లస్ ర్యాంకులు ప్రకటిస్తారు. ఇందుకోసం పురపాలికల్లో ప్రజాభిప్రాయ సేకరణ అయితే చేపడతారు. మొత్తానికి స్వచ్ఛ పర్యవేక్షణలో బెస్ట్ ర్యాంకు అది జాతీయ స్థాయిలో, ఇటు రాష్ట్ర స్థాయిలో కూడా బెస్ట్ ర్యాంక్ సాధించింది కాకినాడ.